ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో సంచరిస్తున్న పులిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 3 రోజుల్లో పులిని బంధిస్తామని అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ చలపతిరావు తెలిపారు. పులిని పట్టుకునేందుకు 200 మంది అటవీశాఖ సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. బెంగళూరు నుంచి వచ్చిన ప్రత్యేక బృందం థర్మల్ డ్రోన్ టెక్నాలజీతో పులి జాడలను ఎప్పటికప్పుడు పసిగడుతోందని చెప్పారు. త్వరలో పులిని బంధిస్తామని ప్రజలు భయపడవద్దని అన్నారు. బెంగళూరు నుంచి ఒక టీం వచ్చిందండి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనమాట. సో అంటే డ్రోన్స్, థర్మల్ డ్రోన్స్, ఒక 5 సెన్సార్స్ అన్నీ పెట్టుకుని క్లోజ్గా మానిటర్ చేస్తున్నాడు. నిన్నటి నుంచి మొదలైందండి. మేమేంటంటే ఈరోజు రేపు 2-3 డేస్లో దాన్ని క్యాప్చర్ చేయడానికి అంతా ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడు దొరుకుతుంది అనుకున్నాం. టీమ్స్ కూడా మనకి 200 మంది పైగా అక్కడ చుట్టూరు మనకి దాన్ని ఎటు పోనీకోకుండా మనకి దాని చుట్టూరే ఉన్నారు. ఎవరు భయపడవలసిన అవసరం లేదండి. ఇప్పటి వరకు ఎవరిని అటాక్ చేయలేదు. ఒక పాయింట్ అది క్యాటిల్నే చేస్తుంది. బట్ దానికి కూడా ఇప్పుడు ఎవరు కూడా భయపడటానికి అవసరం లేదు. ఎందుకంటే మన టీమ్స్ ఎక్కువ మందిని పెట్టాం. మన ఉప ముఖ్యమంత్రి గారు కంటిన్యూస్గా దాన్ని మానిటర్ చేస్తున్నారు.